మిత్రులందరికీ నమస్తే అండి. నేను మీకు ఇంటి ప్లాన్ విషయంలో ₹1000 తీసుకొని ప్లాన్ గీస్తానని చెప్పేసి మాట్లాడాను కదా! అయితే అందులో కొంతమంది సార్ మాకు ₹1000 ఇచ్చే స్తోమత కూడా లేదండి. ప్లీజ్ దయచేసి ఇంకా తక్కువకి ప్లాను ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సార్ అని పిలవటం మానేయండి. ఎందుకంటే నేను మీ మిత్రుడిని. మీరందరూ నా ఫ్రెండ్స్. నేను మీ మిత్రుడిని కదా! పేరు పెట్టి పిలవండి. సార్ అని మాత్రం పిలవమాకండి దయచేసి. అంటే నన్నేదో మీరు పెద్దవాడిని చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అలాంటి పిలుపులు నాకేం వద్దండి. కొంచెం కొత్తగా ఉంది నాకు. అయితే ఈ మ్యాటర్ పక్కన పెట్టేస్తే సరే సార్, నేను ఈ వీడియో అంటే ఈ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిందే మధ్య తరగతి వ్యక్తులకి నాకు చేతనైన కాడికి తక్కువ ఖర్చుతో ఇంటిని నిర్మించడానికి. అట్ ద సేమ్ టైం అది నేను బయట చేస్తున్నా. ఇప్పుడు ప్లాన్ విషయంలో కూడా ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ అడ్డబొట్టు పెట్టుకొని మెడలో ఒక మాల వేసుకొని చేతిలో ఒక జపమాల పట్టుకొని కాషాయ దుస్తులు వేసుకొని పర్టికులర్గా మాట్లాడుకుంటూ బయట కొంతమంది పెద్ద మనుషులు 8,000 నుంచి 10,000 రూపాయలే తీసుకుంటున్నారు ఒక ఇంటి ప్లాన్ నిర్మించేందుకు. కానీ నేను ₹1000 తీసుకుంటున్నా. ఎందుకంటే మధ్యతరగతి మనుషుల యొక్క కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. నేను కూడా ఆ పొజిషన్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తే కదా. ఇప్పుడు నేను మధ్యతరగతిలోనే ఉన్నా. అయితే మీకు ₹1000 కూడా ఇబ్బందిగా ఉందనిపిస్తే కనుక ఓకే సార్, తీసేస్తున్నా. ₹500కే మీకు ప్లాన్ రెడీ చేసిస్తాను. కానీ గుర్తుంచుకోండి, చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను అందరికీ చేసి ఇవ్వలేను సార్. వీలైతే ఒక రోజుకి 2 ప్లాన్లు మాత్రమే రెడీ చేసి ఇవ్వగలను. ఏదో హడావిడిగా గీసేసి ఇచ్చేస్తే అయిపోదు కదా, కొంత సమయం పడుతుంది. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. అయితే నాకు మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే శివాది స్పేస్ SSR స్పేస్ శివాది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. ఆ అకౌంట్లో నాకు హౌస్ ప్లాన్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఫోన్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేనే చేస్తాను, లేదా నా నెంబరే మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ. దయచేసి ఈ డబ్బులు తీసుకున్నానని తప్పుగా అనుకోమాకండి సార్. ఎందుకంటే నా సొంత ఆలోచనలతోటి నేను మీకు ప్లాన్ ఇస్తున్నాను కదా. బయట వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఇంకా ఇది కూడా తీసుకోకుండా చేయాలంటే నా ఆలోచనలకి అర్థం ఏముంది? ఒక్కసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. తప్పుగా మాత్రం అనుకోమాకండి.